స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరమ కార్యములు బట్టి, ఆయన పరమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల వాక్కులు యెహోవా స్తుతించుడి. సకల వాక్కులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అందరూ అలాగే రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, సజీవమైన దేవుడు ఆకాశమున సింహాసనము, భూమి మీద ఆయన పాదపీఠం ఉంది కనుక, ఆయన సజీవుడైన కనుక మనం ఆయన ఆరాధిస్తాం. రెండు చేతులు ఆకాశం ఎత్తి ఆయన మన ఆరాధనకు ఆశ్చర్యుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏడాది స్తుతులతో అయా రాత్రి పగలు అయా స్తుతులు పాత్రమైన దేవుడు అయా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రము. సర్వాధికారి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రము, స్తోత్రము. జీవించడానికి వందనాలు, వందనాలు, వందనాలు. అయా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. సర్వత్రమే నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయా నీకు స్తోత్రము, స్తోత్రము. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. అద్భుతములు చేయడానికి స్తోత్రము, స్తోత్రములు. అయా మా పితరుల జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసిన వాడానికి వందనాలు, వందనాలు. అయా మా జీవితంలో మీరు చేయలేకుండా ప్రతి కార్యం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం. అయా నీకు వందనాలు, వందనాలు. నువ్వు చేసిన ప్రతి ఉపకారం బట్టి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. సర్వ సృష్టి కలిగించిన యేసు నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయా ఈ సృష్టిలో మమ్మల్ని సృజించుకున్న దేవా నీకు వందనాలు, వందనాలు. అయా మా స్తుతుల పైన ఆశీర్వైన తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయా నీకు వందనాలు, వందనాలు. అయా తండ్రి ఎల్లప్పుడూ స్తుతించబడి చెప్పిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరాక్రమ కార్యములు కలిగిన దేవానికి స్తోత్రము స్తోత్రములు. దయానికి వందనాలు. బలవంతుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆశీనుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆత్మస్వరూపేనికి స్తోత్రములు. పరిశుద్ధాత్మడానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయానికి వందనాలు వందనాలు వందనాలు. అయా మా స్తుతులకు పాత్రడానికి వందనాలు వందనాలు. పరిశుద్ధుడైన యేసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా మమ్మల్ని ప్రభాను కాచి కాపాడి ఈ విధంగా మీ సన్నిధిలో స్తుతించే భాగ్యంలో ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. అయా తండ్రి సజీవులే కదా ప్రభా నీకు స్తుతించేది. ప్రభా నీకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాం. ఇదిగో ఈ సమయంలో ప్రభా నాయన మీ వాక్యము మాతో మాట్లాడదేంటున్నది. ఈ వాక్యము జీవము కలిగినది కనుక మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభా. నీ దైవజనుడిని జ్ఞాపకం చేసుకోండి. మరి మీ దైవజనుడిపై ఆత్మను నింపి మీ వాక్యం మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ నీ యొక్క రాజ్యముకు సిద్ధపరచమని కూర్చున్నాను. ఈ వాక్యం చదివస్తుంది. ఇదిగో యవనస్తుడు దేని వలన తన నడకలో శుద్ధి చేసుకోగలడు, సరి చేసుకోగలడని ఈ వాక్యం చదివస్తుంది. నీ మాటల వలనే కదా ప్రభా. అవును తండ్రి, ఈ దినము నీ మాటలు మేము వినుచుండగా అయా మేము మీ మాటలను తండ్రి గ్రహించినట్లుగా మా హృదయాలను తెరవండి. అయా సహాయం చేయమని మీరే మహిమగత ప్రభావం పొందుకోమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాటలతో ప్రభువును స్తుతించాం, మహింపరిచాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ మనం అందరం ముందుకు సాగుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షులకు వాడు నిందారహితకుడు, ఏకపత్ని పురుషులను నితానుభవంగా స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడే, మద్యపానీయు, కొట్టువాడును కాగి, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడును, సంపూర్ణ మానతి కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏడు వారిని ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలని ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గమనించాలి. చదివిన వాక్యములు మనం గమనించినట్లయితే ఈరోజు చాలా మందికి ఒక ప్రేరేపణ, ఒక ఆశ, ఒక ఆకలి ఈరోజు చాలా మందికి సంఘాలలో కలుగుతుంది. ఏంటి ఆ ప్రేరేపణ, ఏంటి ఆశ అంటే సంఘంలో ఒక పెద్దగా ఉండాలి, సంఘంలో ఒక పెద్దగా ఉండాలి, సంఘంలో ఒక కాపరిగా ఉండాలి, సంఘంలో ఒక స్థాయిలో ఉండాలని చాలా మంది కూడా ఆశపడుతున్నారు.
అయితే నా ప్రియులారా, అది మంచిదే. సంఘంలో ఒక వ్యక్తి పెద్దగా ఉండడానికి, సంఘంలో ఒక వ్యక్తి కాపరిగా ఉండడానికి, సంఘంలో ఒక వ్యక్తి బోధకుడుగా ఉండడానికి అది దేవుని చిత్తమే. కానీ కొన్ని పద్ధతులు కూడా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే ఈ పదవిని, ఈ స్థాయిని, ఈ అంతస్తుని ఎవరైతే కోరుకుంటున్నారో, ఈరోజు చాలా సంఘాలలో గొడవలు. ఏమని? నేను సంఘ పెద్ద, నేను సంఘ పెద్ద, నా మాట వినాలి. అసలు సంఘ పెద్ద అంటారు కానీ కనీసము ఆదివారం మందిరానికి కూడా రాదు. ఊరి పెద్ద అంటారు కానీ కనీసము ఆదివారం మందిరానికి కూడా రాదు. కనీసం ప్రార్థన జీవితం ఉండదు, కనీసం వాక్య జ్ఞానం ఉండదు, కనీసం ప్రభు బలాలు చేయలేదు, కనీసం బాప్టిజం అనే కార్యక్రమం కూడా వారి జీవితాలలో ఉండదు. కానీ క్రిస్మస్ వచ్చాక చాలా గట్టిగా మాట్లాడతారు. ఏమని? నేను చెప్పినట్టు చేయండి, అంతా నేను చెప్పినట్టు చేయండి అంటారు. కానీ వినండి, బయట పెద్దరికం వేరు, సంఘంలో ఉంటున్న పెద్దరికము వేరు. సంఘంలో అనగా ఈ స్థాయిని ఎవరైతే సంఘ పెద్ద కావచ్చు, సంఘ సేవకుడు కావచ్చు, సంఘ కాపుడు కావచ్చు, ఎవరైతే దేవుని పని చెయ్యాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క సంఘంలో ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉండాలంటే అతడు మొదటిగా తన ఇంటిని బాగా యాలాలంట. తన ఇంటిని బాగా యాలాలి. మొట్టమొదటిగా తన ఇంటిని కట్టుకోవాలి, తన పిల్లల్ని, తన భార్య, సమస్తాన్ని కూడా చక్కబెట్టుకోవాలి. దాని తర్వాత సంఘాన్ని యావచ్చు. ఎందుకంటే ఈ సంఘ పెద్ద అనేవారు, ఈ సంఘ కాపురు అనేవారు మొట్టమొదటికి ఎలా ఉండాలి అంటే మద్యపానం ఉండకూడదు, ఇతర భార్యలు ఉండకూడదు, గొడవలు పడకూడదు, రెండవదిగా ధనాపేక్ష ఉండకూడదు, సాత్వికం ఉండాలి, మర్యాద ఉండాలి, ఆతిథ్యం ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. రెండోదిగా మందిరానికి ఎవరైతే రావటం లేదో ఈ సంఘ పెద్ద చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ ఇంటిని దర్శించాలి. ఏంటమ్మా, గత 2 వారాల నుంచి మందిరానికి రావటం లేదే, గత 2 వారాల నుంచి ప్రార్థనకి రావటం లేదు, నీ సమస్య ఏంటి అని అడిగేవారిగా ఉండాలండి. అంతెందుకండి, ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే ఇప్పుడు రండిరా అంటే కనీసం ఒకరు కూడా రాదండి. అంత మొహమాటం అని, అంత వేరుబంధం అండి. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నరుడి కోపం దేవుని నీతిని నెరవేర్చడం, మనిషి కోపం దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చట్లేదు. కనుక యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, చాలా అధికారాలు ఉన్నాయి. కానీ యేసుప్రభు ఒక రోజు అన్యాయం తీర్పులో నిలబడి పిలాతు ఒక మాట అడుగుతూ వచ్చాడు. ఇదిగో వాళ్ళందరూ అడుగుతున్న మాటకి నువ్వు మాట్లాడవే, వాళ్ళు అడుగుతున్న దానికి జవాబు ఇవ్వవే, ఇంతకు నువ్వు రాజువేనా, నిన్ను విడిపించడానికి, నిన్ను శిక్షించడానికి నాకు అధికారము ఉన్నదని పిలాతు చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, అది నా తండ్రి నీకు ఇవ్వబట్టి నీకు ఉన్నది కానీ లేకపోతే నా మీద నీకు ఏ అధికారం లేదు. హల్లెలూయా. ఈ అధికారం లేదు. కనుక ప్రభు సంఘములో, దేవుని మందిరములో ఒక అధికారం అనేది అది దేవుడు ఇస్తే తప్ప మనంతటికి మనం ఎప్పుడు పొందుకోలేము. యేసయ్య శిష్యువులకి, అపోస్తులకి అధికారం ఇచ్చాడు. దెయ్యాల మీద, రోగుల మీద, చనిపోయిన వారి మీద ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేకులు కూడా చనిపోయిన వారు లేశారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేకులు కూడా స్వస్థత పొందారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేకులు కూడా రక్షణ పొందారు. కారణం ఏంటంటే యేసయ్య వారికి సర్వాధికారం ఇచ్చాడు. ఆమేన్. అందుకని ఆయన అన్నాడు,
పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున బాప్తిజము ఇవ్వమన్నాడు. కాబట్టి నా ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఒక అధికారం, ఒక స్థాయిని కోరాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉంటే తప్ప మనం ఆ పనికి ముందుకు రాకూడదు. చాలా మంది పెద్దలు ఎప్పుడు కానొస్తారంటే క్రిస్మస్ కానొస్తారు, చందా వసూలు చేసేటప్పుడు కానొస్తారు, గుడ్ ఫ్రైడే కానొస్తారు, సంఘంలో ఏదైనా కార్యక్రమం అయినప్పుడు కానొస్తారు. ఇక మిగతా రోజులు వాళ్ళకి దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, సంఘ కాపంతో పని లేదు, విశ్వాసంతో పని లేదు, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకి కూడికలకు పనే లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కానే కాదు. కాబట్టి ఒక చదవండి మరొకసారి, మొదటి వచ్చిన ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును. అంటే ఎవరైతే పదవిని ఆశించేవాడు నింద రహితుడై ఉండాలంట. ఒక పాపని మొదటిగా స్కూల్లో మనం జాయిన్ చేసేటప్పుడు చేర్చేటప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏమడుగుతారంటే సర్టిఫికేట్ అడుగుతారు. ఏ సర్టిఫికేట్? పుట్టిన సర్టిఫికేట్ అడుగుతారు, కుదిరితే ఆధార్ కార్డు అడుగుతారు, తల్లిదండ్రులకు ప్రూఫ్లు అడుగుతారు. ప్రూఫ్లు ఇచ్చినంత మాత్రాన, సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన మన పిల్లోళ్ళు మంచి స్థాయికి రారు. క్రమంగా ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళినంత మాత్రాన మన పిల్లోళ్ళు బాగుపడరు, కానీ వాళ్ళు చెప్తున్న పాఠాలను ఖచ్చితంగా ఆలకించి వాటి ప్రకారంగా తెద్దాలి ఇంటికి వచ్చి. హల్లెలూయా. చిన్నపిల్లలకి ఫస్ట్ పథకం ఇస్తారు, ఏమని? చదువుకోవడానికి. ఆ పలకెందుకంటే రాసి మళ్ళా తుడిపి వేసి మళ్ళా రాయవచ్చు. అంటే రాసిన దాని మీద రాస్తారు, ఈ రాస్తారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా మంది కూడా ప్రభు సన్నిధిలో నేర్చుకోవడానికి ఇష్టపడరు, కానీ నేర్పించడానికి ఇష్టపడతారంట. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, తర్వాత నేర్పించాలి. అంటే ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత నేర్పించాలి. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన మనము సేవకులం అయిపోము. బైబుల్ ఒకసారి చదివినంత మాత్రాన సంఘ పెద్దలం అయిపోమండి. కానీ దాంట్లో ఒక భారం ఉండాలి. హల్లెలూయా. ఒక భారం ఉండాలి. ఏది? సంఘంలో నేను ఒక పాత్రగా వాడబడాలి, సంఘంలో ఒక పనిముట్టగా నేను వాడబడాలి, సంఘంలో నా దేవుని పని ఎంతో కొంత నేను ఉండాలి, దాంట్లో ఉండాలి. అప్పుడే కదా నాకు ఆశీర్వాదం అని ఇష్టపడి సమస్తాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను మారి మనసు మార్చుకొని దేవుడి కోసం సమర్పించుకుని అప్పుడు వచ్చి దేవుడి పనిలో, దేవుని సంఘంలో ముందుకు రావాలి. ఆమేన్. అప్పుడు దేవుడికి మహిమ, అప్పుడు దేవునికి ఘనత పిల్లాలి. కనుక ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల ఎలా ఉండాలంటే ఇద్దరు భార్యలు ఉండకూడదు, తాగుడు అలవాటు ఉండకూడదు, అలాగే మర్యాద ఉండాలి, ప్రతిదానికి గొడవలకు ఎండిపోకూడదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడకూడదు. అలాగే ఆ కుటుంబాన్ని గమనించాలి. నా పిల్లలు ఎలా ఉన్నారు, నా కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ మర్యాద ఎలా ఉంది అనేటట్టుగా మనం చూసుకోవాలి. రెండోదిగా ఎదుటి వారిని ప్రేమించి వారు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టే వారికి ఆతిథ్యం అంటే అదే. వాళ్ళ ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టేవారు ఉండాలి, దప్పికి లేచినప్పుడు నీళ్లు ఇచ్చేవారు ఉండాలి. అందుకని ప్రభు అన్నాడు, నా పేరుట మీకు గిన్నెడు మంచి నీళ్ళు ఇస్తే వాళ్ళు రాబడి పోగొట్టుకోవాలంట. హల్లెలూయా. కాబట్టి
దేవుని పని చేసేదానికంటే, సంఘంలో ఒక పెద్దగా ఉండేదానికంటే నాకు తెలిసి వీటన్నిటిని అనుసరిస్తేనే అదే గొప్పదని. ఒకరోజు ఒక ఆయన యవనస్తుడు, ఒక ధనవంతుడు యేసు ప్రభు కాడికి వచ్చి నిత్య జీవం నేను పొందాలి, నేనేం చేయమన్నా. ఏం చేసేది ఉంది? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే నిత్య జీవం వస్తుందని యేసు ప్రభు చెప్పారు. నేను అన్నిటిని అనుసరిస్తున్నాను. ఏ ఆజ్ఞలని యేసు ప్రభుని అడిగినప్పుడు ఆయన అన్నాడు, వ్యభిచారం చేయొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించాలి అని కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు వాటన్నిటిని ప్రభు నేను చిన్నప్పటి నుంచే అనుసరిస్తూనే వస్తున్నాను. ఇక నాకు బొదులేముందన్నాను. అయితే నీకు ఒకటి బొదువుగా ఏంటంటే, నీ ధనాన్ని నీ పేదలకు పంచి నువ్వు వచ్చినాను ఎమ్మడించమంటే దానికి మొక్కలు చిన్న పుచ్చుకొని అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏముంది? ధనాపేక్ష ఉండకూడదు. ఈరోజు మనము చిన్న స్థలం కాడ గొడవలు పడతాం, చిన్న పొలం కాడ గొడవలు పడతాం. వాళ్ళ కోడి పిల్ల మన ఇంటికి వస్తే ఒప్పుకో, వాళ్ళ కుక్క పిల్ల మన ఇంటికి వస్తే ఒప్పుకో. ఈ రీతిగా చూస్తే ఈరోజు మానవుడు అన్ని విధాలంగా లోకానుసారంగా జీవిస్తూ కూడా నేను ఒక పెద్ద మనిషిని, ఒక సంఘంలో ఒక పెద్దని, ఒక సంఘంలో ఒక నేను కాపరిని అనేవారిగా ఉంటే అది వాక్యానుసారమైనది కానే కాదు. కనుక దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారిగా ఉంటారు. చూడండి, 3వ అధ్యాయం అలాగే పరిచాయకుడు మానిలై ఉండి దివ్య మనుషులను మరియు వారు మొదట పరీక్షింపవలెను. తర్వాత వారు అన్యాయకులైతే పరిచాయకులుగా ఉండవచ్చును. మొట్టమొదటిగా పరీక్షించబడాలంటే, అంటే పరీక్షలో వాళ్ళు పాస్ అవ్వాలి. ప్రతిదానికి పరీక్ష ఉంటుంది. తొందరపడితే ఏది కూడా కాదు ప్రియుల. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం ఏంటో కనుక్కోవాలి, అసలు దేవుడు నన్ను ఎలా ఉంచాడని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరోనుని ఒక ఇశ్రాయేలు ప్రజల మీద ఎలా ఉంచాడు దేవుడు? ఎలా ఉంచాడు? నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదు. మేముంటాము అని చాలా గొడవ. సరే, అప్పుడు మోషే చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఈ కర్రలలో కొన్ని కర్రలు అక్కడ పెట్టి ఎవరి కర్ర చుక్కురేస్తుందో వాళ్ళే నాయకుడు అని చెప్పాడు. అప్పుడు ఆ రాత్రి తెల్లవారిన తర్వాత ఎవరి కర్ర చిగురించిందంటే ఆరోగ్య కర్ర చిగురించింది. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఎవరు కూడా తునీకరించలేము. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తిని తన దగ్గరికి తీసుకోవాలంటే ఆయన ఎలాగైనా వారిని వాడుకోగలుగుతాడు, దగ్గరికి తీసుకోగలుగుతాడు. కనుక ఈరోజు సంఘాలలో బోధన ఏంటంటే, సంఘ పెద్దలు 10 మంది ఉంటారు. ఇదిగో అరగంట కల్లా వాక్యాన్ని ముగిస్తేనే, లేకపోతే వచ్చేవారు నువ్వు రా అని బడిపిస్తారు. ఇదిగో 2 పాటలు పాడడంలో పాస్టర్ గారికి చాలే, 4 మాటలు వాక్యం చెప్పుకో అంటారు. ఈ రీతిగా చూస్తే సంఘంలో సేవకుడు కనిపించడు, సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు కనిపించదు, సంఘంలో బోధ కనిపించదు. సంఘంలో ఏం కనిపిస్తుందంటే పెద్దరికము కనిపిస్తుంది, కానీ అది దేవుని చిత్తము ఆరుగా.
ఈరోజు ఆ రోజులలో కూడా సంఘ పెద్దలు ఉన్నారు. పౌలు గారి కట్టిన సంఘాలలో సంఘ పెద్దలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా రోషం కలిగి జీవించారు. అందుకనే అక్కడ కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసి పంపిస్తున్నాను, ఇదిగో ఇలా ఉండాలి, హల్లెలూయా, ఇలా ఉండాలని ఒక సంఘానికి పౌలు గారు రాసి పంపించాడు. పత్రిక పత్రిక అంటే ఏంటి తెలుసా? పత్రిక ఏంటంటే మనం పంపించేది పత్రిక. తిమోతి పత్రిక, పేతురు పత్రిక, యోహాను రాసిన పత్రిక. అంటే పత్రిక ఏంటంటే పౌలు గారు ఒక చోట నుండి ఒక చోటకి రాసి పంపించేవాడు. ఆమేన్. కాబట్టి మనం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడి సంఘంలో మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చదువుతున్న మనం, ప్రార్థిస్తున్న మనం, యేసయ్య బిడ్డలుగా బ్రతుకుతున్న మనమందరం కూడా ఎలా ఉండాలంటే ఆయనకి తగినట్టుగా మనం జీవిస్తేనే ఒక అధికారం అనేది మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే తగిన జీవితం ఉండాలి. మన ఆత్మీయతను దేవుడు అనుభవించాలంటే తగిన జీవితం ఉండాలి. తగిన జీవితం లేకుండా ఎలా పడితే అలా మనం జీవిస్తూ మన సంఘంలో ఎంతగా ఆరాధించినప్పటికీ, ఎంత ప్రార్థించినప్పటికీ, ఎంత గడిపినప్పుడు కూడా అది ప్రభు సన్నిధికి మన ప్రార్థన చాలానే చాలా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే జగడాలు, గొడవలు, మర్యాద ఉండాలి, సాత్వికం ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదు, దేవుని గణపరిచే వారికి ఉండాలి, ప్రార్థన జీవితాన్ని చేసే వారికి ఉండాలి, వాక్యాన్ని చదివే వారికి ఉండాలి, ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో పనిచేసే వారికి మనం ఉండాలి. ఇప్పుడు చాలా మంది దేవుని సన్నిధిలో పనిచేయడానికి నడుమొంచాలండి, నడిమే వంచరు, అసలు వంగదు. కొన్ని విషయాలకి మన ఇంట్లో పనులు చేసుకోవడానికి నడుము ఎప్పటే ఉంటుంది, కానీ దేవుడి పనికి ముందుకు రావాలంటే, దేవుడి పని చేయాలంటే నడుము అస్సలు వంగదు. కనుక దేవుడిని ఇష్టపడి దేవుడి పని ఎప్పుడైతే మనం నమ్మకంగా చేయగలుగుతామో, దేవుడి సన్నిధిలో తగినట్టుగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో దేవుడు కూడా ఉంటాడు. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే ఫస్ట్ పరీక్షించబడాలి. మనం కూడా పిల్లలు పరలోక రాజ్యానికి మనమందరం కూడా చేరడానికి ప్రయాణం చేస్తున్నాం. ఇదొక పరీక్ష. ఈ పరీక్షల్లో నువ్వు జీవించే జీవితాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను ఏర్పరుచుకొని ఉంటే అలాంటి పనికని ఖచ్చితంగా దాని సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వాడుకుంటాను. ఆమేన్. నేను కూడా బైబుల్ అంటే నాకు తెలియదు, దేవుడి చిత్తం అంటే నాకు తెలియదు. ఎలా పడితే అలా జీవించేవాడిని, ఎలా పడితే అలా బ్రతికేవాడిని. చాలా మంది కూడా ఎగతాళి చేసేవారు, చాలా మంది కూడా అపహాసించేవారు. వీడు ఇంకా దారికి రాడు, వీడు ఇంకా మారడు, వీడి బ్రతికి ఇంతేనని. కనీసం ఏ రోజు కూడా మందిరానికి వెళ్ళినోడిని కాదు. క్రిస్మస్ వచ్చిందంటే తాగి డ్యాన్స్ వేసి మళ్ళా యథ ప్రకారంగా తెలంగాణ, హైదరాబాద్ వెళ్ళి పనులు చేసుకునేవారు. అలాంటి జీవితాన్ని యేసు ప్రభు ప్రేమించి, యేసు ప్రభు నన్ను పిలిచి తన కృపతో నన్ను మార్చాడు. ఎందుకు మార్చాడని తన పని చేయడానికి, తన పరిచర్య చేయడానికి. ఇదంతా కూడా నా యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, నా యొక్క తెలివిని బట్టి కాదు, కానీ అనాది కాలంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇది దేవుని ఏర్పాటు. అంటే ఆమేన్. దేవుని ఏర్పాటు ఉంది కాబట్టే ఈరోజు నేను సేవ చేయగలుగుతున్నాను, వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. ఈరోజు నేను కూడా నా ప్రవర్తన కూడా నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని సేవ చేస్తున్న నేను, బైబిల్ పట్టుకొని బోధిస్తున్న నేను కూడా కొన్నిసార్లు నన్ను నేను పరీక్షించుకోవాలి. నా మాట తీరు ఎట్లుంది, నా ప్రవర్తన ఎట్లుంది, నా మర్యాద ఎట్లుంది, నా యొక్క ప్రేమ అనురాగాలు ఎట్లున్నాయి, నా హృదయం ఎట్లుంది, నా ఆలోచన ఎట్లుంటాయి, నా తలంపులు ఎట్లున్నాయి అని ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని బోధించి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే సరిపోదు, కానీ
నన్ను నేను కూడా సరి చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమ, దేవునికి ఘనత. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.